ఆంధ్రాకి జగన్ కావాలా చంద్రబాబు కావాలా? చంద్రబాబు నాయుడే కావాలి. ఎందుకు? సైకిల్ రావాలి, చంద్రబాబు నాయుడు రావాలి, మాకు జాబులు రావాలి. నాలాంటి నిరుద్యోగులు అందరూ రోడ్డు మీద పడిపోయారు. జగన్ ఐటీ తెచ్చాడా, లాఠీతో కొట్టి. మీరు నిరుద్యోగులా కనిపించట్లేదు. నిరుద్యోగులమే. పైన పటారం లోన్ లోటారం మాకొద్దు. మాకు కావాల్సింది ఉద్యోగం ముద్దు. బాబు వస్తానన్నాడు, జాబ్ ఇస్తానన్నాడు. జగన్ వస్తే కూడా ఇస్తాడంట. ఇప్పుడు జోబి ఎలక్షన్ ఓడిన తర్వాత జగన్ టాటా బాయ్ అని చెప్తాం, కానీ మాకు ప్రతి ఒక్కటి కూడా హామీలు ఇచ్చాడు. గుండు చేశాడు, 5 లక్షలు ఇచ్చాడు, 10 లక్షలు నూకాడు. రేపు పొద్దున విజయసాలికి పారిపోతే నువ్వు నేను వెళ్ళి ఎదుర్కోవాలి జగన్ ఎక్కడున్నాడు అని చెప్పి. భగవంతుడి దేవల్ల చంద్రబాబు నాయుడు రావాలి, జగన్ బాయ్ బాయ్. మేము ఒకటే. మా యొక్క నిరుద్యోగులందరూ కూడా రోడ్ల మీద పడిపోయి చాలా బాధాకరమైనటువంటి విషయం. ఉద్యోగాలు ఇస్తానన్నావు, లాఠీలతో కొట్టించావు, తట్టుకున్నాము. మా తల్లిదండ్రులకు మేమే దిక్కు. నీకంటే 100 మంది తల్లులు ఉన్నారు. టాటా జగన్ బాయ్ బాయ్ సీయూ. ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోవాలి, ఇచ్చిన హామీలు ఇచ్చావు. ఏమిచ్చావు నువ్వు మాకు? నిరుద్యోగులం రోడ్డు మీద పడిపోయాం. ఉద్యోగాలు లేవు, ఐటీ కంపెనీలు లేవు, పారిశ్రామిక వ్యక్తులు లేరు. అంతా కాంట్రాక్ట్ బేసిక్కే. ఉద్యోగాలు ఇస్తానన్నావు, ఆ ఉద్యోగాలు వేయి. మేము అడుగుతా ఉన్నాము. ఈ రోజున మా స్థితిగతి కూడాను లేకుండా చేసావు. వాలంటరీ వ్యవస్థ నెంబర్ 1గా ఉంది. కాకపోతే ఆ వాలంటరీ కూడా నీ కింద పని చేసుకుంటున్నావు, కానీ మాకేమన్నా ఉపయోగం ఉందా? మాకు ఒకటే అడుగుతున్నాం, జగన్ గుడ్ బాయ్ బాయ్, టాటా సీయూ. ఎన్ని సీట్లు రావచ్చు టీడీపీకి? ఖచ్చితంగా నేను భగవంతుడిని నమ్ముకునేవాడిని. ఆ భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, పక్కా టీడీపీ రావాలి. మా యొక్క దేవుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క మద్దతుతో పాటు మా యొక్క టీడీపీ సైకిల్ గుర్తుకే మేము అందరం ఓటేస్తామని చెప్పి, మా యొక్క నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏది కూడా ఆశించకుండా మా యువత కోసం పోరాడుతున్నారు. కాబట్టి మా యొక్క నాయకుడిని మేము గెలిపించి, మా యొక్క నాయకుడిని మేము ఈ రోజున ఈ బాపట్ల నియోజకవర్గం కాదు, ఆంధ్ర రాష్ట్రం ప్రతి ఒక్కళ్ళు కూడా సైకిల్ గుర్తుకి ఓటేసి మన నాయకుడిని గెలిపించి మన యొక్క నిరుద్యోగ బాధల్ని కూడాను మా దేవుడి దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చేరవేయాలి. మా వంటి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. మేము ఇప్పుడు నా స్థితి, నేను ఒక స్వామిని అయినా కానీ బాత్రూమ్స్ కడుక్కొని నాకు ఉద్యోగం లేకపోయినా కానీ, నన్ను ఎవరు పట్టించుకోకపోయినా కానీ బతుకు తెరువుకై చెప్పేసి ఎవరైనా పనికి పిలిస్తే బొచ్చెలు మోయటము, లేకపోతే కూలీలు చేస్తాం వెళ్తున్నాను. నేను 10th క్లాస్ కూడా చదువుకొని కూడా బాత్రూమ్ కడుక్కునేటువంటి పరిస్థితి. అయినా కానీ మేము బాధపడటం లేదు. నువ్వు వస్తానన్నావు, జాబ్ ఇస్తానన్నావు, మబ్బి పెట్టావు, మాయ చేసావు. అయినా మాకు ఏం లాభం నీ వల్ల? నువ్వు దిగిపోవాలి, మేము మా నాయకుడిని మేము గెలిపించుకోవాలి. చంద్రబాబు నాయుడు ముసలోడు అంటున్నావు, నువ్వు ఎంత, నీ బతుకెంత? మా నాయకుడు సీనియారిటీ, అందరికి కుట్టు మిషన్లు, అందరికీ పారిశ్రామికంలో ఏది ఉందో అది మొత్తం కూడాను మా యొక్క చంద్రబాబు నాయుడు గారు అన్ని ప్రతి ఒక్కటి అమల్లో చేశారు, చెప్పాడు. అన్ని పారిశ్రామిక వ్యక్తులకి అందరికీ కూడాను మాకు ఉద్యోగాలు వచ్చేటట్టు చేసే టయానికి నువ్వు నమ్మకంగా వచ్చావు, మోసం చేసి దిగిపోతున్నావు. మరి బాపట్లలో మాట్లాడుకుంటే వేగేసి నరేంద్ర వర్మ టీడీపీ, బీజేపీ, జనసేన నుంచి పోటీ చేస్తున్నారు ఉమ్మడి అభ్యర్థిగా. అటు నుంచి వైసీపీ కొండ రఘుపతి పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారు? మన టీడీపీ సైకిల్తో ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా గెలుపు తథ్యం. ఇప్పుడు ఒకటి మేము నమ్మామండి, మా క్వార్టర్ సీసాకి డబ్బులు లేవు. ఎంత? 200 రూపాయలు. పెళ్ళాంకే వండుకోవడానికి వంటకే ఇవ్వమంటావా, క్వార్టర్ సీసాకి పెట్టమంటావా అంటే నా ఒక ప్రజలు ఎంతోమంది ఈ మందు ఒకటి చేస్తున్నారు, అది డేట్లు ఉండట్లా. 2 నెలలకు మందు తాగి దగ్గు పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు మా బాబాయ్ ముందు ప్లేస్లో ఉన్నాడు. మందు దొరక్క శానిటైజర్లు తాగుతున్నారు, పేగులన్నీ కాలిపోతున్నాయి. ఈ రోజున కేవలం జగన్ని నమ్ముకొని నన్ను ఉన్నది అమ్ముకో అన్నాడు. అన్నీ అమ్ముకున్నాం, తాగాము, అమ్ముకున్నాం, అయిపోయింది. లాస్ట్కి సావటమే మాకు దిక్కన్న టయానికి మాకు బాబు దేవుళ్ళ కనపడ్డాడు. బాబుకే గెలిపిస్తాం. మా ఓటంతా బాబుకే, మా యూత్ మొత్తం బాబుకే.